శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారములు. మనం శతక సాహిత్యం ద్వారా మన నిత్య జీవన వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఏ విధమైన పాఠాలు నేర్చుకోబోతున్నాము అన్న విషయం చూస్తున్నాము. ముఖ్యంగా సుమతి శతకంలో ఇది అందరికీ కూడా తెలిసిన శ్లోకమే. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందును సుమతి అని. ఇది వ్యావహారికంగా, తాత్వికంగా కూడా మనం ఆలోచిస్తే కేవలము అబ్బాయి అన్న ప్రయోగం కాదు, సంతానం అని. మనం సంతానము అంటే మన బాధ్యత, మనం సమాజానికి చేసే మంచి మన తర్వాత కూడా జరగాలి అన్న భావనకు పేరు సంతానం. మనం కేవలం పిల్లలను కనడము అని కాదు, అది ఒక సంతానమే. కానీ సప్త సంతానాలు అని సంతానాల గురించి విశేషంగా చెప్తూ నలుగురికి అందుబాటులో ఉండే మంచి నీటి సదుపాయం కలిగించడం కూడా ఒక సంతానంగా చెప్తారు. దేవాలయాల నిర్మాణము, గోవులకు గోచర భూమిని ఏర్పాటు చేయడము, వీటన్నిటినీ కూడా సంతానంగా. అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. రఘువంశ మహారాజులు, రామాయణం రఘువంశం, కాళిదాస విరచిత మహాకావ్యంలో కూడా వారు అంటారు, నాకు సంతానం ఎందుకయ్యా అంటే నా తరువాత నా బాధ్యతను ముందుకు తీసుకువెళ్ళగలిగే నా సంతానం కావాలి. అందుకోసమే వారు సంతానం కోసం పుత్రకామేష్ట్యాది యాగాలు చేశారు. కాబట్టి మనం లౌకికంగా కూడా మనకు సంతానం కలిగింది అంటే వెంటనే ఆ క్షణం తప్పకుండా మనకు సంతోషం కలుగుతుంది. కానీ అది సుస్థిరంగా, చిరకాలంగా మనం ఆస్వాదించేందుకు ఉండాలి అంటే ఆ సంతానం సన్మార్గంలో నడిచి తాము సంపూర్ణంగా విద్యాదులు అభ్యసించి సమాజానికి మేలు చేసే విధంగా జీవన శైలిని జీవిస్తున్నప్పుడే మనకు నిజమైన తృప్తి కలుగుతుంది అన్న విషయం మన జీవితంలోనే మనము అనుభవానికి కూడా తెస్తూ ఉంటుంది. మనం చాలామందిని చూస్తాము, చిన్నప్పుడు ఆహా అబ్బాయిని చూడు, అమ్మాయిని చూడు, వారి నడవడిక చూడు, తల్లిదండ్రులు ఎంత బాగా పెంచారు. ఆ నడవడిక అన్నది తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తుంది. అదేవిధంగా జీవితంలో ఎంతో సాధించారు, అయినా మన గ్రామాన్ని, మన ఊరిని, మన మనుషులను మరిచిపోకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఉపకారికి ఉపకారం మాత్రమే కాకుండా అపకారికి ఉపకారం చేస్తున్నాడు. అటువంటి సంతానాన్ని పొందిన ఆ తల్లిదండ్రులు ఎంత భాగ్యవంతులు అని. మనము గురు పరంపర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, తులసీదాస్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం అదే అనుకున్నాము. ఆ ఆత్మారాం హులసీ దంపతులు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా అని. అదేవిధంగా రామాయణం మాట్లాడుకుంటున్నప్పుడు మనము ఆ దశరథ కౌసల్య దంపతులు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. ఆ పరమాత్మే వారి సంతానంగా అవతరించాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల ప్రవర్తనను చూసి ఆ జనులెల్లా పొగడ దశరథుడు సంతోషిస్తాడు. అప్పుడు అంటాడు, ఇటువంటి సంతానం పొందడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను కదా అని. కాబట్టి మనము సంతానం అంటే సంపాదనకు పనికొచ్చే ఒక పరికరంగా కాకుండా మన సమాజానికి పనికి వచ్చే ఒక విశేషమైన సాధనంగా, వారి ద్వారా మీ సమాజ శ్రేయస్సు అన్న సంకల్పం నిత్యం ముందుకు వెళుతూ ఉండాలి అన్న స్ఫూర్తితో సంతానాన్ని పెంచగలిగితే, వారిలో అనునిత్యం ఆ స్ఫూర్తిని నింపగలిగితే మన దీక్ష, మన సుమతి శతకకారుని ఉపదేశం సాఫల్యమవుతుంది. శ్రీ గురుభ్యో నమః.